ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఏంటనుకుంటున్నారా? మీకు పోర్టు కావాలా, మీకు ఫిషింగ్ హార్బర్ కావాలా, మీకు ఫిష్ ల్యాండ్ సెంటర్ కావాలా, లేదంటే మీకు ఆర్టీసీ డిపో కావాలా, ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలా, లేదంటే మీకు విజయవాడలో ఏదన్నా రోడ్డు కావాలా, లేదంటే భవానీ ద్వీపం కావాలా, లేదంటే తిరుచానూరు అమ్మవారి టెంపుల్ పక్కన ఉన్నటువంటి భూమి కావాలా, లేదంటే ఎదురుగా ఉన్న భూమి కావాలా, రిషికొండ మొత్తం కావాలా, పార్టులుగా కావాలా, మధురవాడలో భూమి కావాలా, భీమిలి బీచ్కి ఎదురుగా ఉండేటటువంటి భూమి కావాలా, ఎక్కడ కావాలి చెప్పండి? ఎంత కావాలి? 99 పైసలకా, లేదంటే రూపాయికా? ఎకరం రూపాయికి కావాలా, లేదంటే మెడికల్ కాలేజీలు కావాలా, ఎకరం 100 రూపాయలకే కావాలా? ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఇప్పుడు చూస్తే రామాయపట్నం పోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో, భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి గొప్ప ఆలోచనతో ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలనేటటువంటి గొప్ప ఆలోచనతో బ్లూ ఎకానమీ ద్వారానే ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ వస్తుంది, 1000 కిలోమీటర్ల సముద్రం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గుర్తించి అక్కడ అభివృద్ధికి కార్యక్రమాల్లో భాగంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని ఒకేసారి 26,000 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి కొన్ని పోర్టులు ఇవన్నీ కంప్లీట్ చేస్తే దానిలో భాగంగా దాదాపుగా 95% పైగా పూర్తయి ఓపెన్ అయినటువంటి పోర్టు రామాయపట్నం పోర్టు. ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. 4,929 కోట్ల రూపాయలతో 850 ఎకరాలలో, అంటే భూముల విలువ కూడా కలిపితే మొత్తం 5,000 కోట్ల రూపాయలతో ఏదైతే నిర్మించినటువంటి రామాయపట్నం పోర్టుని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. ముందు 50 ఏళ్ళు, తర్వాత ఇంకో 50 ఏళ్ళు కావాలంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళేటటువంటి కార్యక్రమం. లీజ్ అని చెప్పి పూర్తిగా దాన్ని రామాయపట్నం పోర్టుని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి. ఎంతకు అది కూడా, ఇదేమో దీని విలువ 5,000 కోట్లు, వీళ్ళు దీన్ని ఎంతకి పిలిచారు టెండర్లో? 1,500 కోట్లకి. అది కూడా ఇప్పుడు 750 కోట్లు చెల్లిస్తే చాలు, తర్వాత కుదిరినప్పుడు ఇంకొక 750 కోట్లు చెల్లిద్దురు. కానీ అలానే అక్కడ మిగిలిన భూమి ఉంది కదా, ఆ భూమిని ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలని ఎకరం రూపాయికి 50 ఏళ్ల పాటు, అంటే 50 ఏళ్ళకి ఎకరానికి 50 రూపాయలు. కడుపుకి అన్నం తింటున్నాము మనం. నిజంగా ఇలాంటి డెసిషన్ ఎవడన్నా తీసుకుంటాడా? 100 ఎకరాలు అక్కడ ఇస్తామని చెప్పి టెండర్లో పేర్కొన్నారు. కేవలం ఎకరం రూపాయికి మాత్రమే లీజు, అది కూడా 50 ఏళ్ళు. ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు. అది కూడా ఇప్పుడు 1,500 కోట్లకి, 5,000 కోట్ల రూపాయల విలువైన దాన్ని, 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి దాన్ని 1,500 కోట్లకి, అది కూడా ఇప్పుడు 750 కోట్లు, తర్వాత 750 కోట్లు ఇస్తే ఇద్దరుగా నాకు తెలియదు. ఇది పరిస్థితి. అందులో మరి ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇది 95% పనులు పూర్తయినాయి కదా, ఇంకొక 5% పనులు మిగిలి ఉన్నాయి కదా, ఆ 5% పనులు కూడా ప్రభుత్వం చేసి వాళ్ళకి ఇచ్చిందంట. ఒకవేళ ప్రభుత్వం కుదరదు మేము చేసేసుకుంటామని అంటే ఈ 1,500 కోట్లు కూడా తగ్గించేస్తారంట. ఎంత ఖర్చు అయితే 5% పనులకి, 5% పనులకి అయిన ఖర్చుని తగ్గించేసి 1,500 కోట్లు మినహాయించుకోవచ్చు అంట. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని మనం బహుశా ఈ భారతదేశంలో అంతకుముందు ఎప్పుడు చూడలే, మునిపెన్నడు కూడా చూడమేమో. ఆల్రెడీ రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఏపీ మ్యారిటైమ్ బోర్డు 2,079 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఉంది ఆల్రెడీ. కానీ ఇప్పుడు మీరు 750 కోట్లు, తర్వాత ఎప్పుడో 750 కోట్లు, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అప్పులు ఎవరు తీరాలి? ప్రభుత్వమే తీరవాలంట. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పార్టులుగా అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క రోడ్లు, ఓ పక్క ఫిషింగ్ హార్బర్లు, ఓ పక్క ఫిష్ ల్యాండ్ సెంటర్లు, మొన్నటికి మనం చూస్తే జువ్వలదిన్న ఫిషింగ్ హార్బరు, మెడికల్ కాలేజీల ప్రైవేటు పరము, రోడ్లు, ఫైబర్ నెట్టు, ఏదైతే ఆర్టీసీ స్థలాలు, డిపోలు, ఒకటా రెండా? ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అందుకే క్యాష్ తీసుకొని ఏదైతే రాజేష్ దగ్గరికి వెళ్తే రాజేష్ లోకేష్ దగ్గరికి వెళ్తాడు. సో క్యాష్, రాజేష్, లోకేష్ స్కీమ్లో భాగంగా ఈ 3 పేర్లు, అంటే క్యాష్, రాజేష్, లోకేష్ స్కీములో ఎంత కావాలంటే అంతకు ఇచ్చేస్తారు. అఫీషియల్గా 99 పైసలు, ప్రభుత్వానికి వచ్చే 99 పైసలు, లేదంటే రూపాయి. కానీ వీళ్ళు ఏదైతే అక్కడ ఎకరం 50 కోట్లు ఉంటుంది కదా, ఒక 20 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళకు 30 కోట్లు మిగిలిద్ది. ఎవరైతే రహేజా రియల్ ఎస్టేట్ లాంటి వాళ్ళకి అప్పనంగా ఎంటైర్ 27 ఎకరాస్ కేవలం 99 పైసా, మొత్తం 27 ఎకరాలని 99 పైసలకే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలలో మొత్తాన్ని పార్టులుగా అమ్మకానికి పెట్టాడనేది
క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంక ఈ రాష్ట్రాన్ని ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాలి.